ఇంట జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్ము సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మ సార్థకం చేసుకోవాలని టీడీపీ సీనియర్ నాయకుడు బొబ్బిలి గోవింద్ పేర్కొన్నారు. ఆదివారం బొబ్బిలి పర్ణిక 2వ జన్మదిన వేడుకలను తోరంగి వృద్ధుల ఆశ్రమం మహారిషి సాంబమూర్తి వికలాంగుల బాలిక ఆశ్రమ పాఠశాలలో కేక్ కట్ చేసి వృద్ధులు, వికలాంగ బాలికల మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదానాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బొబ్బిలి గోవింద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుట్టినరోజు పెళ్లి వేడుకలను లక్షల రూపాయలను ఖర్చు చేసి భారీ వేడుకలు నిర్వహించుకునే కన్నా పేదలు, అనాథలు, వికలాంగుల మధ్య నిర్వహించడం ఎంతో తృప్తిని కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి జశ్వంత్, కోడలు ప్రియా, జోగారావు, సీతారాం, రాము, కె జోగినాయుడు, కె రమణ, జశ్వంత్ స్నేహితులు తదితరులు పాల్గొన్నారు. మూడో బాబు అయినటువంటి జస్వంత్, ప్రియదర్శిని ఇలా పాప పర్ణిక 2వ బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ వికలాంగుల పేద విద్యార్థుల దగ్గర మా 2వ బర్త్డే అయిన మనవరాలది చేయడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా మనం చాలామంది ఎన్నో బర్త్డేలు బయట ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ సాంబమూర్తి వికలాంగుల అనే ఫౌండేషన్ అని కాదు, ఇంకా చాలా ఆశ్రమాలు ఉన్నాయి. ఈరోజు మేము తూరంలో కూడా వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళకు కూడా భోజనాలు పెట్టడం జరిగింది. ఇదే ప్రతి ఒక్కరు కూడా ఒకటి గమనించాలి, మనందరం కూడా హ్యాపీగా వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ మనం అందరం కూడా ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం బయట. కానీ ఒక్కరోజు బర్త్డేకో కానీ మ్యారేజ్ డే కానీ ఇలాంటి కార్యక్రమాలకి, ఇలాంటి పేదవాళ్ళకి మంచి కార్యక్రమాలు చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.